హాయ్ అండి. బ్యాచిలర్స్ అయినా, చిన్నపిల్లలైనా ఎవరైనా ఈజీగా చేయగలిగే ఎగ్ ఫ్రై అండి. అదే కోడిగుడ్డు ఉక్కురు అంటారు కదా! అదనమాట. పిల్లలకి క్యారేజ్‌లోకి చాలా బావుంటుందండి. చాలా సింపుల్‌గా, హెల్తీగా కూడా పిల్లలకి ఎగ్ తినని పిల్లలకైతే ఇలా చేసి పెడితే రైస్‌లో కూడా చాలా బావుంటుందండి. పెద్దవాళ్ళైనా, పిల్లలైనా తినడానికి. ఎప్పటిలా కాకుండా నేనైతే వెల్లుల్లి కారం అయితే వేసి చేస్తున్నాననమాట. ఈ వెల్లుల్లి ఫ్లేవర్‌తో అయితే చాలా బావుంటుందండి ఇది. చపాతీలోకి అయితే ఇంకా బావుంటుందనమాట. రైస్ గానీ, చపాతీలో కానీ చాలా ఇష్టంగా తింటారనమాట. దీని ప్రాసెస్ ఏంటంటే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి అయితే ఇలా ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం ఉప్పు వేసారంటే త్వరగా ఆనియన్స్ అయితే మగ్గిపోతాయన్నమాట. ఈ విధంగా మూత పెట్టుకుని సిమ్‌లో పెట్టి చక్కగా ఉడికేంత వరకు అయితే ఈ విధంగా ఆయిల్‌లో మగ్గించుకోవాలి. చూసారు కదా! ఇక్కడ సగం వరకు అయ్యాయి కదండీ! ఇప్పుడు ఇందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయ్యండి. మరీ ఎక్కువైతే వేసుకోకండి. కొద్దిగా అయితే సరిపోతుందనమాట. కొంచెం పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తక్కువే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసారంటే కర్రీ టేస్ట్ చెడిపోతుందనమాట. అందుకని కొంచెం తక్కువగానే వేసుకుంటే మంచిదనమాట. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ అయితే చక్కగా వేయించాలి. పిల్లలు లంచ్ బాక్స్లో చాలా ఇష్టంగా తింటారండి. అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే వేస్తున్నానండి. ఇవి వెల్లుల్లిపాయలు మరీ ఎక్కువగా దంచుకోక్కర్లేదు అనమాట. ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా కర్రీలోకి ఎంత కారం అయితే పడుతుందో ఆ కారం వేసుకుని ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ అయితే వేసి ఈ విధంగా బరకగా అయితే దంచుకోవాలన్నమాట. అంటే కారానికి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ పట్టాలన్నమాట. అంటే ఈ ప్రాసెస్ నేను ముందే వేసేసాను కానీ తర్వాత వీడియోలో అయితే యాడ్ చేశాను. ఇదిగో చూసారు కదా! ఈ విధంగా ఇది కూడా ఆయిల్లో బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కావాల్సినన్ని ఎగ్స్ అయితే వేసుకోండి. ఎగ్ వేసేటప్పుడు అయితే స్టవ్ సిమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అలాగే ఎగ్ వేసిన తర్వాత వెంటనే కలిపారంటే బాగా దగ్గరగా అయిపోతుందండి. అలా కాకుండా ఒక్క 2 నిమిషాలు అలా ఉంచి అప్పుడు కలిపితే ముక్కల్లా అయితే వస్తుందన్నమాట. అప్పుడు కలుపుకోవడానికి కానీ తినడానికి కానీ బాగుంటుంది. ఇదిగో చూసారు కదా! కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కొంచెం నీచు వాసన అది రాకుండా ఉంటుందండి. మరీ తక్కువ ఆయిల్ వేసారంటే కొంచెం స్మెల్ వస్తుందన్నమాట. కానీ ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. వెల్లుల్లి కారం వేసి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చూసారు కదా! ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. వేడివేడి అన్నంలో కానీ, వేడివేడి చపాతీలో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తవారు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.